నమస్కారం. మనం హృదయ రోగానికి స్పెషల్ మందులతో పాటు మన మాధవ్ బాగ్లో స్పెషల్ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. స్నేహనం అంటే దానికి ప్రత్యేకంగా కొన్ని నూనెలు ఉంటాయి. అవి సెంట్రిపిటల్ అంటే కింద నుండి కాలు దగ్గర నుండి రౌండ్గా తిప్పుతూ మసాజ్ చేస్తూ ఆ ఉన్న శరీరంలోని దోషాలన్నీ మనం గుండె వరకు తీసుకొని వస్తాము. సో ఈ విధంగా శరీరంలో ఉన్న దోషాలను ఒక్కో చోట తీసేసి మళ్ళీ బయట తీసేస్తాము. ఇది ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్నేహనం తర్వాత స్వేదనం ఉంటుంది. స్వేదనం అంటే స్పెషల్గా కొన్ని మూలికలు ఉంటాయి. అవి మనకు స్పెషల్గా ఒక బాక్స్ ఉంటుంది, పేటీ అని చెప్తారు దాన్ని. ఒక బాక్స్ లాంటి స్టీమ్ బాక్స్ అలా ఉంటుంది. దానిలో పేషెంట్కి మంచిగా ప్రశాంతంగా పండబెట్టి దానిలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతో మనం మసాజ్ చేసిన తర్వాత ఏవేవి మలిన పదార్థాలు ఉంటాయి అవి మనకు ఉప్పు ఉంటుంది సారీలో, స్పెషల్లీ స్వేదనంలో ఏమన్నా మన శరీరంలో ఉన్న ఉప్పు పదార్థం ఉంటుంది, ఇంకా ఎక్కువ నీళ్ళు ఉంటుంది. అవి అంతా ఈ స్వేదనంతో చెమట రూపంలో మనకు బయట పోతుంది. సో దీంతో ఏమందంటే శరీరంలో ఉన్న నీళ్ళ పదార్థము తక్కువవుతుంది. దీంతో గుండె మీద బరువు తక్కువవుతుంది, గుండె చాలా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ దీంతోపాటు మన మాధవ్ బాగ్లో ఒక స్పెషల్ పంచకర్మ డిజైన్ చేస్తారు గుండె జబ్బుకి. దాన్ని హృదయ ధార అని చెప్తారు. అంటే గుండె చుట్టూ ఒక మందు పెట్టి దాని మీద ఒక కషాయంతో ధారాలాగా అంటే ఒక నీళ్ళలాగా పోస్తారు. సో దాంతో ఏమంటే ఆ గుండె చుట్టుపక్కన ఉన్న మసిల్స్కి బలం వస్తుంది. మళ్ళీ ఇంటర్కాస్టల్ అంటే మన రిప్స్ ఉంటాయి, దాని మీద మధ్యలో ఇంటర్కాస్టల్ మజిల్స్ ఉంటాయి, దానికి మంచిగా బలం వస్తుంది. సో దాంతో ఆ గుండెకి కూడా గుండె కొట్టే శక్తి పెరుగుతుంది. ఇంకా అందరికంటే లాస్ట్ ఇంపార్టెంట్ ఏముందంటే వస్తి. సో ఇక్కడ మనం వస్తి అంటే మనం సమాజంలో చూసుకున్న వస్తి అంటే అనిమా అని చెప్తారు. సో దీనిలో ఏమంటే ఉప్పుతోనే చేస్తారు, కొంతమంది సోప్ వాటర్ చేస్తారు, ఉట్టి నీళ్ళతోనే చేస్తారు. అట్లా వస్తి మన ఆయుర్వేదంలో కాదు. మనం ఇచ్చేది ఏమంటే హృదయ వస్తి. మనం అనిమాలో కొన్ని హృదయకి సంబంధించిన మూలికలు ఉంటాయి, దాన్ని కషాయం చేస్తాము, దాన్ని నూనె తయారు చేస్తాము, అది ఇస్తాము. ఈ వస్తి గురించి చాలామందికి అపోలే అంటే నేను అనిమా తీసుకుంటే గుండె మీద ఎట్లా పనిచేస్తుంది. సో దీని గురించి ఒక మోడల్లో చాలా రీసెర్చ్ ఏం జరిగిందంటే మనకు చాలా జబ్బులు మన గట్ అని ఉంటుంది, మన పేగులు, దానిలో గట్ అంటే మన పేగులు ఒక భాగం ఉంటుంది. దానిలో ఈ మంచి క్రిములు ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి మంచిగా ఉండేది అనుకోండి, సో మనకు ఎన్నో జబ్బులు రాకుండా ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ లాంటి జబ్బు కూడా మనకు రాదు. సో అక్కడ మనం ఈ అనిమా ఇస్తే ఆ గట్ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని గట్ బేరియర్ అని ఉంటుంది, దానిలో బలం వచ్చేస్తుంది. దానిలో బలం వచ్చింది అనుకోండి, సో మంచిగా క్రిములు ఉంటాయి, అవి మంచిగా తయారవుతాయి. సో మంచి ఎంజైమ్స్ తయారవుతాయి. దాంతో ఈవెన్ మన కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు ఉన్నదనుకోండి, ఆ బ్యాక్టీరియానే సొంతంగా ఆ కొలెస్ట్రాల్ని కూడా జీర్ణం చేసేస్తుంది. ఆ గట్లోనే ఇంటెస్టైనల్ ఫ్లోరా అని ఉంటుంది. ఆ ఇంటెస్టైనల్ ఫ్లోరాలో మంచి క్రిములు ఉంటాయి, అవి మనకు హెల్ప్ చేస్తుంది అబ్జార్ప్షన్ చేసుకోవడంతో. ఈ వస్తే ఆ విధంగా ఆ మూలికలు పోయి ఆ గట్ ఫ్లోరాని మంచిగా చేస్తుంది. సో దానివలన ఎన్నో జబ్బులు రాకుండా ఉంటాయి. దానిలో మధుమేహం కానీ, హృదయ రోగాలు కానీ, లావు ఉన్న వాళ్ళకి, ఈవెన్ క్యాన్సర్ లాంటివి కూడా జబ్బుకి మేము ఆయుర్వేదంలో ఇస్తాము. సో ముఖ్యంగా మనం ఇక్కడ చేసేది ఈ హృదయానికి స్పెషల్ దాంతో తయారు చేసిన మూలికతోనే ఈ వస్తీ చేస్తాము. సో ఈ విధంగా మన ఆయుర్వేదంలో ఈ పంచకర్మాది ఈ మాధవ్ బాగ్తోని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దీనివలన మనకు చాలా వరకు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. వచ్చిందంటే కూడా దాన్ని చాలా సులభంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నమస్తే.